అండ్ నేను ఇవాళ బావర్చి నుంచి బిర్యానీ కాకుండా గ్రిల్ చికెన్ ఆర్డర్ చేశాను. ఇది మొత్తం 1 పీస్ ఉంటుంది అనమాట. ఇది ఫుల్ బర్డ్. సెకండ్ పీస్ మా ఫ్రెండ్ తింటాడు పక్కకు. ఇది సెకండ్ పీస్. ఇది ఇందులో కర్రీ కూడా తెచ్చుకున్నాము. బాగా స్కిన్ అనేది బాగా క్రిస్పీగా ఉంది. బాగా క్రిస్పీగా ఉంది. ఇది చూసారండి, ఇది చాలా క్రంచీగా ఉంది. టేస్ట్ మాత్రం వెరీ సూపరు. ఇది మొత్తం ఇది లెగ్ ఉంటుంది. కానీ వాడు చట్నీ ఇస్తాడు అనుకున్నా కానీ కారం పొడి ఇచ్చిండు. అది ఇప్పుదామంటే అవుతలేదు, మనతోటి చేతులన్నీ జారిపోతున్నాయి. ములుగానే తిందామనుకున్నా కానీ ఇలా అన్నము, ఇంటికి నుంచి అన్నం తెచ్చుకున్నా. పాలకూర పప్పు ఉంది, పాలకూర పప్పు వేసుకొని తింటున్నది. దీన్ని ఏం చేస్తామంటే ఇది దించాలంటే చాలా స్మూత్గా ఉంది. పీస్ మాత్రం ఎంత మంచిగా ఉడికిందో, కాలుతుందండి. అబ్బా, మా ఆఫీస్లో స్టాఫ్ మొత్తం తెచ్చుకున్నాము. మా ఆఫీస్లో చాలామంది లేరు, ఉన్నామే ముగ్గురము. అలా ఒక మేడం అయితే ఇలా గురువారం మంది తింటలేదు. యాక్చువల్గా ఇది చాలా చీకటి ఉంది. కరెంటు పోయినందుకు చాలా చీకటిగా కనబడుతుంది. వావ్, మిరాకిల్, కరెంట్ వచ్చింది. మేము ఎప్పుడు రెగ్యులర్గా మంత్ ఎండింగ్లో తెచ్చుకుంటాము బిర్యానీ. కానీ ఇవాళ బిర్యానీ వద్దు, December 31st వస్తుంది అని చెప్పేసి తండూరి చికెన్ తెచ్చుకున్నాము. లెగ్ కూడా ఇలానే చిన్న కోడిని కోసినాడు. పెద్ద పీస్ ఇస్తాడు అనుకున్నా, కానీ నాకు ఇది సరిపోవట్లేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆల్రెడీ నేను మొన్ననే ఫుడ్ ఛాలెంజ్ అని ఇక్కడ మన ప్యారడైజ్లో చేశారు. 1500 అంట బాహుబలి తల్లి. అది లాస్ట్ మూమెంట్లో 90% తిని ఓడిపోయాను. చేసుకుందాం అనుకున్నా, లాస్ట్లో రన్నర్ అయ్యాను. వాడు చట్నీ ఇస్తాడేమో అనుకోని ఈ కారం పొడి ఇచ్చాడండి. ఇది ఉత్త కారమే ఉంది అది. ఇప్పుడు మనం ఇలా వేసుకుంటే మాత్రం టేస్ట్ మొత్తం దబ్బుతుంది. రియల్ బావర్చి, ఏకీ చార్మినార్, ఏకీ బావర్చి. ఇది ఓన్లీ మన ఆర్టీసీ క్రాస్ రోడ్ బ్రాంచ్. ఇది వేరే బావర్చీలు కాదు, ఇవి రియల్ బావర్చి. ఇది ఒరిజినల్ బావర్చి.